సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. బూతులు తిట్టి బజారున పడి నాయకులు కావాలని కొందరు చూస్తున్నారు. వెంటనే బేడీలు వేసి లోపల వేయాలని సొంత కార్యకర్తలు అడుగుతున్నారు. అటు ఆవేశం, ఇటు ఆలోచన మధ్య ఏపీ సర్కార్ సరికొత్త వ్యూహం రచిస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు ఒక విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. పవన్ కళ్యాణ్, రఘురామ లాంటి నేతల్ని టార్గెట్ చేస్తూ కొందరు పనిగట్టుకుని బూతులు తిడుతున్నారు. ఇది చూసి కూటమి కార్యకర్తలు రక్తం మరిగిపోయి వెంటనే వాళ్లను లోపల వేయాలని పట్టుబడుతున్నారు. కానీ ఇక్కడే అసలు మర్మం దాగుంది. కావాలనే రెచ్చగొట్టి జైలుకు వెళ్లి బాధితుల ముద్ర వేయించుకోవాలన్నది ఆ బూతుల ముఠా పన్నిన ట్రాప్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఆవేశపడి వాళ్లను లోపల వేస్తే వాళ్లకు ఉచితంగా రాజకీయ మైలేజ్ ఇచ్చినట్లు అవుతుంది. అందుకే ప్రభుత్వం మౌనంగా ఉంటూ వాళ్లకు పిచ్చెక్కిస్తోంది. కానీ మౌన వ్యూహం సొంత కార్యకర్తల్లోనే అసహనం పెంచుతూ ఉండడం ఇప్పుడు కూటమి పెద్దలకు కొత్త సవాల్గా మారింది. సో ఏపీలో నెలకొన్న విచిత్ర రాజకీయ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, ఒక పక్క ప్రతిపక్షం చూస్తే బూతులతో తిట్టి బయట రాజకీయాలు చేస్తుంది. అలాగే ప్రభుత్వం చూస్తే సొంత కార్యకర్తల్లోనే కొంచెం అసహనం వ్యక్తం అవుతోంది, మౌనం పాటిస్తూ ఉండడం వల్ల. సో టోటల్గా అసలు ఈ సిచ్యువేషన్ ఎలా చూడాల్సిన అవసరం ఉంది? సింధు, మనం ఇటీవల కాలంలో చూస్తే పవన్ కళ్యాణ్పై ట్రోల్స్ బాగా పెరిగిపోయాయి. అంటే అధికారంలోకి రాకముందు విపరీతమైన ప్రచారం, ఆయన్ని విమర్శించడం, రెచ్చగొట్టడం, ఆ విధానం వేరు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా ఆయన్ని ట్రోల్ చేసే విధానం, అంటే గతంలో వ్యూహం వేరు, ఇప్పుడు వ్యూహం వేరు. ప్రతిపక్షం అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం కూడా మానసికంగా తనని కృంగ తీయాలని అనేక విధమైన ఆరోపణలు పర్సనల్గా టార్గెట్ చేయడం గతంలో కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా ఏ చిన్న జరిగినా సరే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం, పవన్ కళ్యాణ్ విమర్శించడం ఒక ఫ్యాషన్గా అయిపోయిందని విమర్శ వస్తుంది. ఇప్పటికే చాలామంది బొలిశెట్టి శ్రీనివాస్ లాంటి ఎమ్మెల్యేలు కూడా ఎవడబడితే వాడు పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడుతున్నాడు, ఒక్కొక్కటి సంగతి చెప్తామని సీరియస్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. కార్యకర్తలు కూడా ఇదే ఆగ్రహం కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం మాత్రం చాలా వ్యూహాత్మకంగా వెళ్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో చూడొచ్చు, ఏ చిన్న ఇష్యూ జరిగినా సరే వాళ్ళు చేసిన తప్పు కాదు, అరెస్ట్ చేయడం తప్పు, లేదా అరెస్ట్ చేసిన దాన్ని ఫోకస్ చేసుకోవడం, ఆ అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు 10 మందిని వేసుకుని వెళ్ళి చేయడం, మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఊరేగింపులు చేసుకోవడం, ఇలాగా ఒక బిల్డప్ ఇచ్చుకోవడం, ఇదంతా కూడా ప్రతిపక్షం చాలా పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తుంది. దీన్ని గమనించినటువంటి కూటమి సర్కారు కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఈ మౌనం కాదు, చాలా వ్యూహాత్మకమైన మౌనమే. అందువల్లే ఎవరు కూడా ఎంత ఇచ్చేసినా ఇటీవల కాలంలో గతంలో కొన్ని అరెస్టులు చేయడం జరిగింది, వీళ్ళంతా చేయడం జరిగింది. ఉదాహరణకి మనం ఇవాళ చూసుకోవచ్చు, అమర్నాథ్ మాజీ మంత్రి అమర్నాథ్ హోంమంత్రిపై చేసినటువంటి వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత సంచలనం రైపోయో, ఎన్ని విమర్శలు దారితీసిందో తెలియచ్చు. దానికి మహిళా కమిషన్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇవాళ ఒక 100 మందిని 200 మందిని వేసుకుని విజయవాడ భారీగా ఊరేగింపుగా వెళ్తున్నారు. అంటే నేను చేసిన తప్పు కాదు అని సమర్థించుకునే పరిస్థితి. ఇదే వ్యూహంతో వాళ్ళు ఇదే అడావుడు చేసి మళ్ళీ ఏదో సానుభూతి పొందాలి, ఏదో చేయాలని జ్ఞాపకం ఉన్నారు. కాబట్టే సర్కారు కూడా చాలా వ్యూహాత్మకంగా ఎక్కడ కూడా ఎవరి మీద కేసులు పెట్టిన పరిస్థితి. కానీ బొలిశెట్టి సీన్ అవ్వచ్చు, లేకపోతే కొంతమంది కార్యకర్తలు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్పై చేసినటువంటి ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, సవాలు విసురుతున్నారు, కొంత చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కడ కూడా అటువంటి వాళ్ళపై కేసులు పెట్టడం కానీ, అరెస్ట్ చేయడం కానీ అటువంటి ఏమి లేకపోవటానికి చాలా పకడ్బందీగా వ్యూహాత్మకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ కూడా మన మీటింగ్లో చెప్పడం జరిగింది, నేను రాటు తేలిపోయాను, మీ ఇష్టం, ఏం మాట్లాడతారో మాట్లాడండి, గతంలో అయితే బాధపడేవాడిని, ఇప్పుడు అది లేదు, రాటు తేలిపోయాను, మీ ఎన్ని మాట్లాడతారో అన్ని మాట్లాడుకోండి అని ఆయన కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ప్రతి వ్యూహాలతో ఒక ప్రతిపక్షం, అధికార పక్షం కూడా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరికీ కూడా ప్రధానంగా అత్యధిక జనాదరణ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ టార్గెట్. మరో విధంగా డిప్యూటీ స్పీకర్ ఆయనపై కూడా ఈ మధ్య ఇటీవల కాలంలో బాగా భారీగా ట్రోల్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. జనసేనలో అవ్వచ్చు, లేకపోతే కూటమిలో అవ్వచ్చు, కార్యకర్తలు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం చేస్తున్నారు. వీళ్ళ మీద చేసినటువంటి ఆరోపణలకి సోషల్ మీడియాలో సమాధానం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి సోషల్ మీడియాలో ఇవాళ కూడా చూడొచ్చు, నిన్న ఒక సభలో ఒక వ్యక్తి చాలా దారుణంగా పవన్ కళ్యాణ్పై, అసలు నేను ఆయన అభిమాని అంటూనే ఆయన దారుణంగా విమర్శించడం, సనాతన ధర్మం గురించి విమర్శించడం, అంటే రెచ్చగొట్టడం, ఒక కులాలను రెచ్చగొట్టడం, మతాలను రెచ్చగొట్టడం, ఈ విధంగా చేస్తున్నారని గత కొంతకాలంగా కూడా చంద్రబాబు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా రెచ్చిపోయే పరిస్థితి కనిపించట్లేదు. చాలా వ్యూహాత్మకంగా, చాలా పకడ్బందీగా వెళ్తుంది. అందువల్లే పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేకపోతే నాయకులు అవ్వచ్చు, ఎన్ని విమర్శలు చేసినా సరే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. వాళ్ళకి అలసిపోయి వాళ్ళు ఆగిపోవాలి తప్ప మనం ఏమీ చేయొద్దని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఒక విధంగా ప్రతిపక్షం అయితే తోక తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం దీనికి సంబంధించి చాలా వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. ఎటువంటి అరెస్టులు కూడా చేసే పరిస్థితి కనిపించట్లేదు.
కనిపించట్లేదు. వీళ్ళు సమయంగా వ్యవహరించాలి, నాయకులు కూడా చెప్పేది కూడా అదే కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా విచిత్రమైన పరిస్థితి ఏపీలో గతంలో ఎన్నడూ లేని రాజకీయ పరిస్థితి అయితే చూస్తాం వచ్చింది. రైట్, థ్యాంక్ యూ వాసు.